నెల్లూరులో మంత్రి నారాయణ అనుచరులు బరి తెగించారు. పెన్నా నది ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. మంత్రి నారాయణ ప్రధాన అనుచరుడు వెంకారెడ్డి భారీ జేసీబీలతో ఇసుకను అక్రమంగా తవ్విస్తున్నారు. భారీ యంత్రాలను ఉపయోగిస్తే సీజ్ చేయాలంటూ మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. అయితే మంత్రి ఆదేశాలను తమ అనుచరులు బేఖాతరు చేశారు. భారీ వాహనాలను ఉపయోగించి ఇసుకను తవ్వుతున్నారు. పైగా మంత్రి చెప్తేనే తాము భారీ యంత్రాలతో ఇసుకను తవ్వుతున్నట్లుగా మంత్రి అనుచరులు సమాధానం ఇస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటనారాయణ. చూస్తూ ఉన్నాం, ఓ పక్కన ఇట్లాంటి అక్రమ తవ్వకాలకి అనుమతి లేదని మంత్రి ఒక రకం వాయిస్ చెప్తే ఆయన అనుచరులే దాన్ని అధిగమిస్తూ ఉన్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఇది అనుశ్రీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నెల్లూరు జిల్లాలో ఉండే ఇసుకని అలాగే గ్రావెల్ ని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు అక్రమ రవాణా సాగిస్తున్నారు. అయితే ఇసుక రీచ్లపై తెలుగుదేశం పార్టీ నేతలు కన్నేశారు. ఎక్కడైతే ఇసుక విరివిరిగా దొరుకుతుందో ఆయా ప్రాంతాలలో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నేతలు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మంత్రి నారాయణ అనుచరుల బరితెగింపు ఎక్కువవుతుంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను జిల్లా సరిహద్దులు దాటి చేస్తున్నారు. పగలు ఆ ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేస్తున్నారు. రాత్రి సమయాల్లో టిప్పర్లతో దాదాపు రాత్రి 10 గంటలు 11 గంటల ప్రాంతం నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు పెన్నా నది పరివాహ ప్రాంతాల్లో దొరికే ఇసుక, ముఖ్యంగా దీన్ దయాల్ నగర్ లో దొరికే ఇసుకను జిల్లా సరిహద్దులు దాటి చేస్తున్నారు. అయితే మంత్రి నారాయణ మాత్రం భారీ యంత్రాలతో ఇసుకను తవ్వకాలు చేపట్టొద్దు, అలా చేస్తే సీజ్ చేయాలంటూ కార్పొరేషన్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయన అనుచరులు మాత్రం మంత్రి నారాయణ మాటను లైట్ తీసుకుంటున్నారు. ఆ సిటీ నియోజకవర్గంలో మంత్రి నారాయణ రాజకీయ వ్యవహారాలు చక్కదిద్దే కీలక నేత. ఆయన సోదరుడితో పాటు పలువురు టీడీపీ నేతలు ఇసుక దందాకు పాల్పడుతున్నారు. తాజాగా ఇవాళ ఈవినింగ్ కూడా దాదాపు 3 గంటల ప్రాంతాల్లో భారీ యంత్రాలతో ఇసుకను తవ్వకాలు జరుపుతుండగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ తవ్వకాలను మంత్రి నారాయణ చెప్తే జేసీబీ సాయంతో తవ్వకాలు జరుపుతున్నామని ఆ వీడియోలో స్పష్టంగా ఆయన మంత్రి అనుచరుడుగా ఉన్న వెంకారెడ్డి చెప్తున్న ఆ మాటలని మనం వింటున్నాం. అంటే మంత్రి నారాయణ చెప్పే మాటలు ఒకలా ఉంటాయి, క్షేత్రస్థాయిలో ఆయన అనుచరులు మరోలా ఇసుకను అక్రమ రవాణా చేస్తూ కోట్ల రూపాయలు జోబులు నింపుకుంటున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటనారాయణ.